श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। सत्संगंलो మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 17 విన్నవి కన్నవి అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం వాస్తు జ్యోతిష్య శాస్త్రం దీని గురించి మాస్టర్ గారు చెప్పింది, తర్వాత జన్మల గురించి మాస్టర్ గారు చెప్పినవి మనం చదువుకున్నాం. ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం. అమ్మగారి ఆరోగ్యం గురించి శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణలో పాల్గొన్న శ్రీ చెన్నయ్య శ్రీ మాస్టర్ గారితో, సార్ బలరామరెడ్డికి ఒక సందేహం ఉందట, అందరికీ మీరు శ్రీ సాయి చరిత్ర శ్రీ గురు చరిత్ర గ్రంథాలు పారాయణ చేయమని చెప్పగా బాధలు పోతున్నాయి కదా, మరి అమ్మగారికి ఆరోగ్యం బాగైతే బాగుండేది కదా అని అనిపిస్తుందట అన్నాడు. అప్పుడు శ్రీ మాస్టర్ గారు, అదేమీ లేదో, నేను అమ్మగారిని అడిగాను, నీ బాధ గురించి బాబాకు చెప్పమంటావా అడగమంటావా అని. నా కొరకు బాబాను అడగవద్దు అన్నారు. నా కోరిక మేరకు బాబా ఇప్పుడు నాకు ఈ వ్యాధిని తగ్గించిన వచ్చే జన్మలో అనుభవించవలసి రావచ్చు. అప్పుడు ఆ కర్మశేషాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అనుభవించవలసి వస్తుందో, అందుకని పూర్వపు రాబోవు జన్మల కర్మఫలాలు మనకు తెలియవు గనుక సర్వజ్ఞుడైన ఆయనకే వదిలివేశాను. కరుణామయుడైన ఆయన నా దుష్కర్మ ఫలితాన్ని నాకు శ్రేయస్కరమైన రీతిన అనుభవింపజేస్తాడనే నమ్మకం నాకున్నది అన్నారు. మన దృష్టిలో బాధ అనిపించేది వారి దృష్టిలో ఉండాలి కదా. ఇది చూడండి, ఎంత అద్భుతమైన విషయమో ఇది చూడండి. అమ్మగారి ఆరోగ్యం గురించి చెన్నయ్య గారు అని ఆయన మాస్టర్ గారితో, సార్ బలరామరెడ్డి గారికి ఒక సందేహం వచ్చింది, అందరికీ మీరు బాబా చరిత్ర గురు చరిత్ర గ్రంథాలు పారాయణ చేయమని చెప్పగా వాళ్ళకన్నీ బాధలు పోతున్నాయి కదా, మరి అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు కదా, అది బాగైతే బాగుంటుంది కదా అని అనిపిస్తోందిట అంటాడు. అంటే అప్పుడు మాస్టర్ గారు అంటారు, అదేమీ లేదు, నేను అమ్మగారిని అడిగాను, నీ బాధ గురించి బాబాకి చెప్పమంటావా అని అడిగితే అమ్మగారు, నా బాబాని ఏమీ అడగద్దు, నా గురించి నా కోరిక మేరకు బాబా ఇప్పుడు ఈ వ్యాధిని తగ్గించిన వచ్చే జన్మలో అనుభవించాల్సి రావచ్చు. అప్పుడు ఈ కర్మశేషాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నేను అనుభవించవలసి వస్తుందో, అందుకని పూర్వపు రాబో జన్మల కర్మఫలాలు మనకి తెలియవు, బాబాకి తెలుస్తాయి, ఆయన సర్వజ్ఞుడు, అందుకే ఆయనకు వదిలేశాను. కరుణామయుడైన ఆయన ఆ దుష్కర్మ ఫలితాన్ని నాకు శ్రేయస్కరమైన రీతిలో అనుభవింపజేస్తారనే నమ్మకం నాకుంది అని అన్నారట. మన దృష్టిలో బాధ అనిపించేది వారి దృష్టిలో ఉండాలి కదా, అంతే కదా. మనం బాధ అనుకుంటున్నాం కానీ వాళ్ళ అమ్మగారికి అది బాధ అనిపించలేదు ఎప్పుడూను. ఆ చెప్పిన సమాధానం కూడా అమ్మగారు మన కోసం అని గుర్తుపెట్టుకోవాలండి. అది అంటే ఎప్పుడైనా సరే దాన్ని అనుభవించేయడం అనేది శ్రేయస్కరం అన్నట్లుగా అమ్మగారు చెప్పారు. మన పూర్వపు రాబో జన్మల కర్మఫలాలు మనకు తెలియవు కదా, ఆయన ఏది చేసినా శ్రేయస్కరం అన్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా అమ్మగారు ఆవిడికి ఆపాదించుకున్న దాన్ని చెప్పడం జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి అమ్మగారికి బాధ అనేదే లేదు ఆ విషయం గురించి. మన దృష్టిలో బాధ అనిపించేది వారి దృష్టిలో ఉండాలి కదా కదా. ఒకసారి శేషాద్రి గారికి శ్రీ మాస్టర్ గారు వ్రాసిన ఉత్తరంలో అమ్మగారు ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి ఎన్నుకున్నారు అని రాశారు. రాజసులోచన బాధతో అమ్మగారు ఆరోగ్యం గురించి అడగగా అమ్మగారు అడగాలి కదా అన్నారు మాస్టర్ గారు. మరొకసారి పి సుబ్బరామయ్య గారు శ్రీ మాస్టర్ గారి పక్కన కూర్చుని భోంచేస్తుండగా అమ్మగారు వడ్డిస్తుండగా ఉన్నట్లుండి, అమ్మగారు మీ చేత్తో ఒక టెంకాయ ఇవ్వండి, మీ ఆరోగ్యం గురించి బాబాను ప్రార్థించి నేను వెళ్ళి ధునిలో వేసి వస్తాను అన్నాడు. మాస్టర్ గారు, ఒక టెంకాయే కదా, ఇస్తే పోలేదా అన్నారు. అప్పుడు అమ్మగారు సుబ్బరామయ్యతో, బండెడు టెంకాయలైనా ఇస్తాను కానీ ఆ విషయం బాబాను అడగను, బాబా నాకు ఏది శ్రేయస్కరమైతే అది చేస్తారు అన్నారట. చూడండి, ఇక్కడ ఒకసారి సుబ్బరామయ్య గారు అన్నారట, అమ్మ మీరు ఒక టెంకాయ ఇవ్వండి, బాబాని మీ ఆరోగ్యం గురించి నేను
ప్రార్థించి నూనెలో వేస్తాను అన్నట్టు. అంటే మాస్టర్ గారు అన్నారట, ఒక టెంకాయ కదా ఇస్తే పోలేదా అన్నారట. అప్పుడు అమ్మగారు అన్నట సుబ్బరామయ్య గారితో, బండెడు టెంకాయలైనా ఇస్తాను కానీ నా ఆరోగ్యం విషయం మాత్రం బాబాని అడగను, బాబా నాకు ఏది శ్రేయస్కరమైతే అది చేస్తారు అని చెప్పారట. శ్రీమతి రాణి సంయుక్త గారి స్మృతులు, అంటే మాస్టర్ గారి వదిన గారట, ఆవిడ స్మృతులు చెప్తున్నారు. ఏ విషయమైనా నమ్మి మోసపోయినా ఆధ్యాత్మికంగా నష్టం లేదు, మెటీరియల్గా నష్టపోవచ్చు అంతే. నమ్మకపోవడం, అనుమానంతో ప్రారంభించడం ఆధ్యాత్మికంగా సరికాదు అనేవారు. వారి మెటీరియల్ లైఫ్ నడపడానికి బాబా అనుగ్రహం తప్ప ఇంకొక కారణం కనిపించలేదు. మంగ కూడా అన్ని విధాలా అర్థం చేసుకున్న ధర్మపత్ని. భరద్వాజ గ్రీన్ కలర్ చీరలు, అంటే ఆ గ్రీన్ కలర్ బట్టలు ధ్యానానికి మంచిదనగానే ఆ కలర్ చీరలే కట్టుకున్నది. భర్త ఇష్ట ప్రకారం అభిరుచులు అలవాట్లు మలుచుకుంది. ఒక మనిషి వల్ల నీకు కష్టం వస్తే ఆ మనిషిపై ద్వేషం పెంచుకోకు, ఓపిక పట్టితే కర్మ వర్కౌట్ అవుతుంది, టిట్ ఫర్ టాట్కు ఎండ్ లేదు, నో ఎండ్ అనేవారు మాస్టర్ గారు అని చెప్తున్నారు. అమ్మగారి గురించి ఆవిడ చెప్తూ ఏం చెప్పారంటే, మాస్టర్ గారట అమ్మగారికి చెప్పారట, గ్రీన్ కలర్ చీరలు ధ్యానానికి చాలా మంచివి అని చెప్పగానే అమ్మగారు ఆ కలర్ చీరలే కట్టుకునేవారట. మాస్టర్ గారు ఇష్ట ప్రకారమే అభిరుచులు అలవాట్లు అన్నిటినీ మలుచుకున్నారట. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే, ఒక మనిషి వల్ల నీకు కష్టం వస్తే ఆ మనిషిపై ద్వేషం పెట్టుకోకు, ఓపిక పట్టితే కర్మ వర్కౌట్ అవుతుంది, టిట్ ఫర్ టాట్కు నో ఎండ్ అని చెప్పేవారట. మనకి బాబా కూడా చెప్పారు కదండి, దెబ్బకు దెబ్బ తీయవద్దు అని చెప్పారు. అదే మాస్టర్ గారు కూడా ఇక్కడ చెప్పిందనమాట. 1990లో ఒంగోలు వచ్చినప్పుడు, భరద్వాజ నీవు భౌతికంగా ఉన్నప్పుడు ఏ సుఖభోగాలు అనుభవించలేదు, ఈవేళ ఇంత విశాలమైన పాలరాత్రి ఇంట్లో ఉండలేకపోయావే అని దుఃఖంతో ఏడ్చి పడుకున్నాను. రాత్రి కలలో కనిపించి ఇల్లంతా తిరుగుతూ మౌనంగా చూస్తున్నాడు. కోవా పెట్టాలనిపించింది. పొద్దున్నే పాలకోవా తెప్పించి నైవేద్యం పెట్టాను. ఎవ్రీబడి ఫీల్స్ బాబాస్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ అంటారు శ్రీమతి రాణి సంయుక్త గారు. మాస్టర్ గారి గురించి ఆవిడ వాళ్ళ మాస్టర్ గారు వదిన గారు బాధపడ్డారట. పాప ఏమీ అసలు భౌతికంగా ఉన్నప్పుడు ఏ సుఖాలు అసలు అనుభవించలేదు, ఈరోజు ఈ పాలరాతి ఇంట్లో ఉండలేకపోయావే అని దుఃఖంతో ఏడ్చారట. రాత్రి కలలో మాస్టర్ గారు అక్కడ ఇల్లంతా తిరుగుతూ కనిపించారట. కోవా పెట్టాలనిపించంట. పొద్దున్నే పాలకోవా తెప్పించి నైవేద్యం పెట్టారట. శ్రీ మీనన్, నేను ఎప్పుడు రెగ్యులర్గా బ్రిడ్జ్ పత్రిక చదవడం అలవాటు. ఒకసారి 1978 సంచికలో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణానికే చందాలు కోరుతూ సాయిబాబా కల్చరల్ మిషన్ విద్యానగర్ వారు ఇచ్చిన ప్రకటన చూడడం జరిగింది. ఆ ప్రకటనకు ప్రేరేపించబడి నా వంతు చందాను మన సద్గురు సాయిబాబా మందిర నిర్మాణానికి పంపాను. దానికి బదులుగా విద్యానగర్ నుండి ఊది ప్రసాదము వచ్చాయి. ఈ విషయమే నేను భరద్వాజ గారికి ఉత్తరం రాసినట్టు గుర్తు. దానికి వారి నుండి సమాధానం వచ్చింది. ఒకసారి విద్యానగర్ వెళ్ళాను. ఆయన పూజ గదిలో సుఖాసనంలో చుట్టూ కొందరితో కూర్చుని ఉన్నారు. నేను నమస్కరించి అక్కడ కూర్చున్నాను. ఆయన వెంటనే నన్ను ఎదురుగా ఉన్న మరో గదిలోకి తీసుకెళ్లారు. సిగరెట్ అలవాటు ఉందా అనగా నేను ఉంది అనగానే నాకు ఒక సిగరెట్ ఇచ్చి తనకు సిగరెట్ వెలిగించారు. వారితో 20 నిమిషాలు మాత్రమే గడిపాను. అప్పుడే నాకు అర్థమైంది వారిలో ప్రేమతత్వము అణువణువున నిండి ఉందని. కనుక ప్రతి సంవత్సరం నేను ఉద్యోగం చేస్తున్న రాజస్థాన్ నుండి మా ఊరు కేరళకి వెళ్ళే మార్గ మధ్యలో వారిని కలవాలని నిర్ణయించుకున్నా. అలా వారిని కలిసినప్పుడు ఒకసారి ట్రిప్లో వారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి ప్రత్యక్ష శిష్యులు అయిన నాను మహారాజ్ను కలవమని చెప్పి శ్రీ సాయిబాబా చరిత్ర, అక్కలకోట మహారాజ్ చరిత్ర పుస్తకాలు ఇమ్మని ఇచ్చారు. వారు చెప్పినట్లే 86 సంవత్సరాల వయసు గల నాను మహారాజును ఇండోర్లో దర్శించాను. మాస్టర్ ఇచ్చిన ఆ పవిత్రమైన పుస్తకాలు వారు తీసుకుని కొన్ని పేజీలు అటు ఇటు తిప్పి తిరిగి వాటిని నాకిస్తూ భరద్వాజ ఈజ్ భరద్వాజ అన్నారు. ఇది చూడండి, మీనన్ గారు అనే ఆయన మాస్టర్ గారికి ఉత్తరం రాశారట. ఇట్లా నేను విద్యానగర్ బాబా మందిరానికి దానికి చందాలు అవి పంపించాను ఇది అని చెప్తూ రాశారట.
దానికి మాస్టర్ గారి నుంచి సమాధానం వచ్చింట. ఒకసారి ఆయన విద్యానగర్ వెళ్ళారటండి. వెడితే మాస్టర్ గారు పూజ గదిలో సుఖాసనంలో చుట్టూ కూర్చుని కొందరితో మాట్లాడుతున్నారట. ఈయన నమస్కరించి అక్కడ కూర్చున్నారట. వెంటనే ఆయన ఎదురుగా ఉన్న మరో గదిలోకి తీసుకెళ్ళారట మాస్టర్ గారు. సిగరెట్ అలవాటు ఉందా అని అడిగారట. ఈయనేమో మీనన్ గారు ఉంది అన్నారట. ఆయనకు సిగరెట్ ఇచ్చారట. మాస్టర్ గారు సిగరెట్ వెలిగించారట. మాస్టర్ గారితో 20 నిమిషాలు మాత్రమే గడిపారట. అప్పుడు ఆయనకి 20 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమైందట మాస్టర్ గారిలో ఉండే ప్రేమతత్వం అనేది అణువున ఆయన నిండి ఉంది అనుకుని ప్రతి సంవత్సరం ఆయన ఉద్యోగం చేస్తున్న రాజస్థాన్ నుంచి ఈయన ఊరు కేరళ అనమాట అండి. కేరళ వెళ్ళే మార్గం మధ్యలో మాస్టర్ గారిని కలిసి వెళ్ళాలి అని చెప్పి ప్రతి సంవత్సరం అట్లా నిశ్చయించుకున్నారట. అలా మాస్టర్ గారిని కలిసినప్పుడు ఒకసారి ట్రిప్లో వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి ప్రత్యక్ష శిష్యులైన నాను మహారాజును కలవమని మాస్టర్ గారు చెప్పారట. ఈయన్ని చెప్పి సాయిబాబా ది మాస్టర్ ఉంది కదా, మన సాయిలీలామృత ఇంగ్లీష్ అనమాట, అదేను అక్కల్కోట మహారాజ్ చరిత్ర, ఈ 2 పుస్తకాలు ఇచ్చారట. సరే మాస్టర్ గారు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన్ని కలిసి ఆ గ్రంథాలు ఆయనకి ఇస్తే ఆయన కొన్ని పేజీలు అటు ఇటు తిరిగి వాటిని ఇస్తూ భరద్వాజ ఈజ్ భరద్వాజ అన్నారట. నేను శ్రీ మాస్టర్ గారితో నాను మహారాజ్ గారు అన్న మాటలు భరద్వాజ ఈజ్ భరద్వాజ అని అన్నారని చెప్పాను. వెంటనే మాస్టర్ గారు దీన్ని వెల్లడించవద్దని హెచ్చరించారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పారట ఆయన అన్న మాటలు. అందువలన వారు సమాధి చెందే వరకు నేను దీన్ని అత్యంత రహస్యంగా ఉంచాను. మాస్టర్ గారు భౌతికంగా ఉన్నప్పుడు ఆయన అన్న మాటని ఈయన చెప్పలేదు. భరద్వాజ ఈజ్ భరద్వాజ అని చెప్పారు. అది ఎవ్వరికి చెప్పలేట. మాస్టర్ గారి సమాధి పర్యంతో తర్వాత ఈ విషయాన్ని చెప్పారనమాట. మాస్టర్ గారు హెచ్చరించడం వల్ల దాన్ని బయటకు వెల్లడి చేయలేదు ఆయన. వారి సూచన ప్రకారము నేను మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మహాత్ములను దర్శించాను. ఈనాడు ఈ మాత్రం శాంతిగా ఉండగలుగుతున్నానంటే శ్రీ మాస్టర్ గారు ఇచ్చిన సూచనలు ఆచరించడమే. మాస్టర్ గారు ఇచ్చిన సూచనలు ఆచరించడం వల్లనే నేను ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని మీనన్ గారు చెప్తున్నారు. సాధారణంగా మహాత్ములు బాహ్యంగా ఎలా చేస్తారో ప్రవర్తిస్తారో అలా మనము అనుకరించకూడదు. వారు ఏమి చెప్పారో దాన్ని గుర్తుపెట్టుకొని ఆచరించాలి అంటారు. ఎప్పుడు మహాత్ముల్ని అనుకరించడం చేయకూడదండి, అనుసరించాలి. వాళ్ళు చెప్పిన దాన్ని చేయాలి తప్ప వాళ్ళలా కాదు. ఇప్పుడు బాబా ఉన్నారనుకోండి, బాబాలాగా తలకు గుడ్డ కట్టుకోవడము, ఆయన చిలిం తాగడము, లేకపోతే మాస్టర్ గారు లాగా గడ్డం పెంచుకుని అట్లా డ్రెస్ వేసుకోవడము, మాస్టర్ గారు సిగరెట్ కాల్చారని కాల్చడము, లేకపోతే ఏదో అవధూతలు కొడతారని కొట్టడము, ఇట్లాంటివి అనమాట అండి అనుకరించడం అంటే. అవన్నీ చేయకూడదు. అందుకని వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మనం చక్కగా చేయడం, దాన్ని అనుసరించడం అంటారు. అనుసరించడం చేయాలంటే ఆచరించాలి, వారు చెప్పిన గుర్తుపెట్టుకుని. శ్రీ మాస్టర్ గారు ఏది పాటించారో అది బోధించారు, ఏది బోధించారో అది ఆచరించారు. వారు చేసింది చేస్తూ పోతే చాలు, ఉత్తమ గతి సాధించగలం అంటారు శ్రీ మీనన్ గారు. మాస్టర్ గారు ఎప్పుడండి ఏది ఆయన పాటించారో దాన్నే బోధించారు, ఏది బోధించారో దాన్ని ఆయన ఆచరించారు. అందుకని మాస్టర్ గారు ఏదైతే చేశారో అది చేస్తే చాలు, ఉత్తమ గతి మనకి సాధించగలం అని మీనన్ గారు చెప్పారనమాట. అది ఇవాళ నాకు కొంచెం గొంతు సరిగ్గా లేదండి, గొంతు నొప్పి వస్తుంది. అందుకని నేను ఈరోజు సత్సంగాన్ని ఇక్కడికి ఆపుతున్నాను. రేపు ఈ విక్రమాదిత్య గారు వేదవ్యాస గారి కుమారుడు అనమాట. ఈయన మాస్టర్ గారితో చాలా అనుబంధం ఉన్న ఆయన. అందువలన ఇది మనము రేపు చదువుకుందామండి. విక్రమాదిత్య గారు చెప్పింది మనం రేపు, మాస్టర్ గారి గురించి చెప్పిన మాటలు రేపు మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.